భారతదేశపు ఆర్థిక పరుగైతే మరింత వేగం కాబోతుంది. 2047 నాటికి అధిక ఆదాయ దేశంగా కాబోతోంది. ఇది తాజా అంచనాలు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. ఇది నిన్న మనం మాట్లాడుకుంది. నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం ప్రకటించారు. ఇది స్థూల దేశీయోత్పత్తిలో స్థూల దేశీయోత్పత్తి 4.19 లక్షల కోట్ల డాలర్, సుమారు 356 లక్షల కోట్లకి చేరుకుంది. జపాన్ 4.187 బిలియన్ డాలర్, అంటే సుమారు 35,600 కోట్లు అధికంగా మన ఆర్థిక వ్యవస్థ ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా గణాంకాలు ఆయన ఉదహరించారు. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత స్థానంలో మన దేశం ఉందని వివరించారు. నీతి ఆయోగ్ పాలక మండలి 10వ సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ సవాళ్ళ నేపథ్యంలో కూడా మన దేశం స్థిరంగా వృద్ధిని నమోదు చేస్తూ మార్గదర్శిగా నిలుస్తోందని పేర్కొన్నారు. పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రపంచ దృష్టి మన దేశం ఆకర్షిస్తుండడం వల్లే ప్రస్తుత ఘనత సాధ్యమైందని వివరించారు. ప్రస్తుత ధోరణి కొనసాగితే మరో 2.5-3 ఏళ్లలో జర్మనీని అధిగమించి ప్రపంచంలోని 3వ పెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్